శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన వైశేషిక సూత్రాల్లో కాణాదులిచ్చిన విశేషము కణాలు అని ఇంకా వాళ్ళు చెప్పడం మొదలు పెట్టలేదు. విశేషాల గురించి మాట్లాడుతూ ఉన్నారు, కణాల గురించి ఇంకా అంతవరకు రాలేదు. వాటి కోసం చూసుకుంటూ ఉన్నాను ఎక్కడ మొదలు పెడతారని. మనం ఇంతకుముందు ద్వితీయ అధ్యాయంలో ద్వితీయ ఆహ్నిక కూడా పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు తృతీయ అధ్యాయంలో ప్రథమ ఆహ్నిక 3rd చాప్టర్లో ఫస్ట్ సెక్షన్ చెప్పుకోబోతూ ఉన్నాం. ఇందులో ఒక 19 సూత్రాలు ఉన్నాయి. ఇందులో కారణం ఏంటి? బాగానే ఉన్నది, అంతా బాగానే ఉన్నది. ఇప్పుడు మనకు ద్రవ్యాలున్నాయి, ఆకాశం, గాలి, ఏదో నీరు, నిప్పు, భూమి మొదలైనవి. వాటికి గుణాలున్నాయి, ఏవో రూపం, రసం, గంధం మొదలైనవి. అయితే వీటికి కనెక్షన్ ఏంటి? వాటి వెనకాల ఉన్నదేంటి? ఆత్మని వీటిలో నుంచి ఎట్లా తెలుసుకోవాలి అని ఆలోచన చేస్తూ ఉన్నారు మన కాణాదులు. వాళ్ళు ఏమి చూస్తూ ఉన్నారో దాన్ని ఎట్లా అసెస్ చేస్తున్నారో మనము తెలుసుకుంటూ వెళ్దాం. మనం కూడా వాళ్ళతో పాటు ఫాలో అవుదాము, వాళ్ళతో పాటు నడుస్తూ వెళ్దాము. వాళ్ళు ఎటు తీసుకెళ్తారో, వాళ్ళకి ఏం అర్థమైందో, వాళ్ళు ఏం చూపిస్తారో అది చూస్తూ ఉందాము. వాళ్ళు ఆత్మ వైపుకి మనం తెలుసుకుంటూ ఉన్న అద్వితీయమైన ఆత్మ పదార్థం వైపుకి తీసుకుని వెళ్తూ ఉంటే వాళ్ళతో పాటు నడుస్తూ వెళ్దాం చూసుకుంటూ. ఎక్కడైతే వాళ్ళు కొంచెము తడబడతారో అక్కడ మళ్ళీ మన శాస్త్రాలు మనకి ఎట్లా అయినా ఉన్నాయి, మనల్ని స్టెబిలైజ్ చేయడం కోసం ఇంకా అటు వెళ్ళొచ్చు. కాబట్టి రెండు చూస్తూ వెళ్దాము. మొదటి సూత్రము ప్రసిద్ధాః ఇంద్రియార్థాః. ఇంద్రియాలున్నాయి మనకు. ఇంద్రియాలంటే కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, చర్మము అని పంచ ఇంద్రియాలున్నాయి. జ్ఞానేంద్రియాలు చూద్దాం, ఎందుకంటే జ్ఞానం గురించి ఆలోచిస్తున్నాము. ఆత్మ గురించి అర్థం చేసుకోవాలంటే జ్ఞానం గురించి తెలియాలి కాబట్టి ముందు ఇంద్రియాల గురించి చూద్దాము. ఈ ఇంద్రియాలకి అర్థాలుంటాయి. కన్నున్నదనుకోండి, దానికి ఏమి విషయము? దాని అర్థమేమి? రూపము. చెవున్నదనుకో, దానికి అర్థము, దాని విషయము శబ్దము. చర్మానికి స్పర్శ, నోటికి రుచి, ముక్కుకు వాసన. బాగుంది, మనకు తెలుసు. మనకు కూడా శాస్త్రాలన్నిట్లో ఇదే చెప్తూ ఉంటారు. మనం ఎన్నిసార్లు చదువుకున్నామో అంతులేదు. కాబట్టి మనకు ఆగమ ప్రమాణాల వల్ల, శాస్త్ర ప్రమాణం వల్ల కూడా ఆ విషయం తెలుసు. ప్రసిద్ధమే కదా. కాక ఇంకా సిద్ధము మనకు పర్సనల్గా ప్రత్యక్ష అనుభవము. మన నోటికి రుచి తెలుస్తుంటుంది, చెవుకు శబ్దం తెలుస్తుంటుంది, కంటికి రూపం కనిపిస్తూ ఉంటుంది, సో అండ్ సో ఫోర్త్. మనకు అన్నీ తెలుసు. దీని గురించి క్వశ్చన్స్ ఏమీ లేవు, ఇదంతా ప్రసిద్ధమైన విషయమే, మనకు బాగా తెలిసిన విషయమే అంటూ ఈ సూత్రంతో మొదలు పెడుతున్నారు మన కాణాదులు. ఇప్పుడు మనకు ప్రాబ్లం దేనికి వచ్చిందంటే, అంతా బాగుంది, కంటికి రూపం తెలుస్తుంది, చెవికి శబ్దం తెలుస్తుంది, నోటికి రుచి తెలుస్తుంది, చర్మానికి స్పర్శ తెలుస్తుంది, ముక్కుకు వాసన తెలుస్తుంది. అంటే తెలిస్తే తెలిసింది. ఎట్లా తెలుస్తుంది? దేనివల్ల? కన్ను రూపాన్నే ఎందుకు చూస్తుంది? కన్ను వాసన చూడొచ్చు కదా, కన్ను రుచి చూడొచ్చు కదా. నోరు రుచే ఎందుకు చూస్తుంది? నోరు శబ్దం వినొచ్చు కదా. ఎందుకు అవి అట్లా చెయ్యవు? ఏ ఇంద్రియాలు ఆ ఇంద్రియ అర్థాన్నే పట్టుకొని ఉంటాయి, పక్క ఇంద్రియం యొక్క అర్థాన్ని ఇవి పట్టించుకోవు. ఎందుకు? దేనివల్ల? ఎవరు చెప్తున్నారు? ఓ కన్నా, నువ్వు రూపాన్నే చూడు, నువ్వు మిగిలిన వాటిని పట్టించుకోకు, నీకు అనవసరము. ఓ చెవు, నువ్వు శబ్దాన్నే విను, మిగిలినవన్నీ నీకెందుకు అని చెప్పి, అదిగదిగో శబ్దం వచ్చింది, చెవు విను విను అని చెప్తూ ఉన్నది ఎవరు?
దేనివల్ల ఆ జ్ఞానం కలుగుతున్నది? ఎవరు అది చేస్తూ ఉన్నారు? ఇప్పుడు చెవులు మూసుకున్నామంటే శబ్దం వినబడదు. కళ్ళు మూసుకున్నామంటే రూపం కనపడదు. ముక్కు మూసుకున్నామంటే వాసన తెలీదు. నోట్లో పెట్టుకోకపోతే రుచి తెలియదని మనకు తెలుస్తూనే ఉన్నది. అంతా బానే ఉంది. కంటి ఎదురుగా ఉంటే చూస్తుంది. కంటికి ఎదురుగా లేకపోతే చూడదు. కన్ను మూసుకుంటే చూడదు. ఇట్లాంటివన్నీ కనెక్షన్ మాత్రం క్లియర్‌గా ప్రసిద్ధంగా తెలుస్తుంది. దేనివల్ల అన్నది ఇప్పుడు మనం ట్రై చేద్దాము. ఈ ఆహ్నికలో కనిపెట్టడానికి. ఇంద్రియార్థ ప్రసిద్ధిః ఇంద్రియార్థేభ్యః అర్థాంతరస్య హేతుః. ఇంద్రియార్థాలున్నాయి. ఇంద్రియాలున్నాయి. వాటికి అర్థాలున్నాయి. అది ప్రసిద్ధి. అనుమానం లేదు. నో ప్రాబ్లమ్. నో కన్‌ఫ్యూజన్ అట్ ఆల్. అయితే ఈ ఇంద్రియార్థేభ్యః ఈ ఇంద్రియాలు, వాటి అర్థాలు వీటికి వెనకాల ఏదో అర్థమున్నది. ఏదో హేతువు కారణము అర్థాంతరస్య హేతువు ఇంకొకటున్నది. ఇంద్రియాలున్నాయి. కన్నన్న ఇంద్రియమున్నది. దానికి రూపమన్న అర్థమున్నది. అయితే ఈ కన్ను, ఆ రూపము వీటి వెనకాల ఇంకా ఏదో ఉన్నది. వీటి రెండిటిని ఈ కాంబినేషన్‌ని నడిపిస్తూ ఉన్నది. ఏదో ఉన్నది పైగా. పోనీ అంత దూరం పక్కన పెడదాం. ఓ కన్ను అక్కడ ఎదురుగా ఏదో ఉంది చూడు అని చెప్తున్నదేది? పైగా చూసిన తర్వాత ఓ కన్ను నువ్వు చూస్తున్నది చెట్టు లేదా మనిషి అని చెప్తున్నదేది? ఆ కాంబినేషన్‌ని మెయింటైన్ చేస్తున్నదేది? ఆ కాంబినేషన్ పనిచేస్తుంటే దాని ద్వారా ఇన్ఫర్మేషన్‌ని అబ్జర్వ్ చేస్తున్నదేది? ఇంతకీ ఆ మనం మామూలుగా ముందు చెప్పుకుందాము. మన కాణాదులు నెమ్మదిగా, జాగ్రత్తగా స్టెప్ వైస్ ప్రాసెస్‌లో మనల్ని అక్కడికి తీసుకొని వెళ్తే నడుస్తూ వెళ్తూ ఉన్నాము. కానీ ముందు మనం చూసుకుందాము. "ఓ కన్నా కంటి ముందేదో ఉంది చూడు" అని చెప్పేది ఏది అంటే మనసు. ఆ తర్వాత అది ఏంటి అని తెలుసుకునేది, అదిగో కంటి ముందున్నది చెట్టు, మనిషి లేదా తెలిసినవాడు, తెలియనివాడు లేదా అక్కడ ఎదురుగా మంచినీళ్ళు ఇట్లాంటివి తెలిసేది దేనికి? బుద్ధికి. తగులుకునుండేది మనసు, తెలుసుకుంటూ ఉండేది బుద్ధి. అంతవరకొచ్చాము. అయితే ఈ మనసు, బుద్ధిని కూడా ప్రకాశింపచేస్తున్నది, వాటిని కూడా నడిపిస్తున్నదేది? ఎందుకు అంటే, కళ్ళు అన్న ఇంద్రియాలుంటాయి. కంటి వెనకాల వస్తువు ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ వెనక ఏది జరగకపోతే, వాళ్ళు ఆ వస్తువుని ఐడెంటిఫై చేయలేరు. దేనివల్ల ఈ మనసు, బుద్ధి కూడా నడుస్తూ ఉన్నాయి. ఇంద్రియాలు మనసుని బట్టి, ఇంద్రియాలు బుద్ధిని బట్టి చూస్తూ, తెలుసుకుంటూ, అర్థం చేసుకుంటూ ఉంటే ఉన్నాయి. అయితే వాటిని కూడా నడిపిస్తూ ఉన్నదేది? అని ఇప్పుడు తెలుసుకుందాము అని ఈ సూత్రంతో మొదలుపెడుతున్నారు. ఇంద్రియార్థ ప్రసిద్ధిః ఇంద్రియార్థేభ్యః అర్థాంతరస్య హేతుః. సహ అనపదేశః. సహ అంటే ఆ శరీరం ఉంది గదండీ! మీదో గోల. ఆ శరీరం ఉన్నది గదా! శరీరం తెలుసుకుంటూ ఉంటుంది. ఆత్మ అని పిలుస్తారు గదా దాన్నే. మీరింకా ఏంటో వేరేగా ఆత్మ అని వెతకడానికి బయలుదేరుతున్నారు సిద్ధాంతి. దేనివల్ల తెలుస్తుంది అంటే నేనున్నాను గదా! ఇప్పుడు ఇక్కడ నేనున్నాను. నా శరీరం చూసారా మీరిక్కడ? ఇదిగో ఈ శరీరం. దీనికి కళ్ళున్నాయి, చెవులున్నాయి, నోరుంది, చర్మముంది, ముక్కుంది. ఆ ఎదురుగా శబ్దాలున్నాయి, స్పర్శలున్నాయి, రసాలున్నాయి, రూపాలున్నాయి, అన్నున్నాయి. అప్పుడు ఆ కళ్ళతోటి వాటిని చూసి తెలుసుకుంటూ ఉన్నదెవరండి? నేను. ఇదిగో ఈ శరీరం చూసారా? అంటే, కాదు నువ్వు కూర్చో పూర్వపక్షి. అది అనపదేశః. అది కారణం గాదు. శరీరం కారణం గాదు. శరీరం వల్ల తెలియట్లేదు అని మన సిద్ధాంతి జెప్తున్నారు. ఎందుకు గాదు? శరీరం వల్ల తెలుసుకుంటూ ఉన్నాం ఇవన్నీ అని ఎందుకు చెప్పరాదు? శరీరం ఎందుకు ఈ కారణం గాదు? తెలుసుకునే కారణం గాదు అంటే, కొన్ని విషయాలున్నాయి. మనం జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్దాము. కారణ అజ్ఞానాత్. ఇప్పుడు ఈ శరీరం అనుకుంటున్నావు, నీ శరీరాన్ని చూపిస్తున్నావు. ఆ మట్టితో కూడి ఉన్న శరీరాన్ని చూపిస్తున్నావు. ఇప్పుడు ఆ శరీరము కార్యము. అదసలు కారణంగా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫస్ట్ విషయం ఏంటంటే పూర్వపక్షి నువ్వు అర్థం చేసుకోవాల్సింది, ఆ శరీరం ఉంది గదండీ! అది తెలుసుకుంటుందంటే కాదు. ఆ శరీరము హేతువు కారణం ఎట్లా అయితుంది? ఆ శరీరమే కార్యమైతే. ఆ శరీరమే ఒకవైపు కార్యము. అది దేనికి కార్యము?
శరీరానికి కారణమేమి? ఆ పంచభూతాలున్నాయి. నీ శరీరము, స్థూల శరీరము దేని ద్వారా తయారయ్యింది? పంచభూతాలతో కదా! ఆ పంచభూతాలు కారణంగా నీ స్థూల దేహం తయారైంది. కాబట్టి అదెట్లా ఆత్మ అయితుంది? తెలుసుకునే కారణమవుతుంది. ఎందుకు అంటే దానికి అజ్ఞానం ఉన్నది గదా! ఏమీ లేదండి. నాకు అజ్ఞానం ఏమీ లేదు. నాకన్నీ తెలుస్తాయి. నేను పడుకున్నప్పుడే నాకు తెలీదు గానీ, మెలుకున్నప్పుడు నాకన్నీ తెలుస్తాయంటే నువ్వు ఒక నిమిషం ఆలోచించు. నీ శరీరము ఏ పంచభూతాలతో తయారైందో నీరు, నిప్పు, గాలి వాటితోటి అవే పంచభూతాలతో కుండ గూడా తయారైంది గదా! కుండలో గూడా నీళ్లుంటాయి. మట్టి తయారు చేసేటప్పుడు మట్టి ముద్దను తయారు చేసేటప్పుడు మట్టిని, నీళ్ళని కలిపి ముద్ద తయారు చేస్తారు. మృదువుగా ఉంటేనే అది కుండగా దాని ఆకారాన్ని తయారు జేయొచ్చు. ఆ తర్వాత అందులో ఖాళీ ఉంటుంది మరి. కాబట్టి ఆకాశం ఉన్నది. 3 వచ్చేసాయి. నాలుగోది అందులో గాలుంటుంది మరి. ఐదోదొచ్చింది. ఆరోది ఆ కుండ తయారు చేసిన తర్వాత కాలుస్తారు. కాబట్టి నిప్పొచ్చేసింది. 5 వచ్చేసాయా? ఇప్పుడు ఆ పంచభూతాలతో తయారు చేసిన కుండ, దానికి నువ్వు కళ్ళు, ముక్కు అన్న ఆకారాలు తయారు చేసావనుకో, కుండ కాపోతే బొమ్మ. దానికి తెలుస్తుందా? అది చూస్తున్న ఆకారం ఏంటో ఆ బొమ్మనక్కడ పెట్టావనుకో, దానికి కళ్ళుంటాయి. అది ఎదురుగా ఉన్న దాన్ని చూస్తుంటుంది. చూస్తూ ఉన్నా గూడా అది ఏం చూస్తుందో ఆ బొమ్మకి తెలుస్తుంటుందా? తెలియదు గదా! దానికి ఆ జ్ఞానం ఉన్నది. అదే పంచభూతాలతో తయారైన నీ శరీరానికి, అదే పంచభూతాలతో తయారైన ఆ బొమ్మకి తేడా ఏమి? ఏదో ఒకటున్నది. నీకు తెలుస్తున్నది దానికి తెలియట్లేదు. ఆ శరీరం అయితే గాదు. అంత మాత్రం మనం కనిపెట్టొచ్చు. ప్రత్యక్ష ప్రమాణం ద్వారా మనం కనిపెట్టగలిగిందేంటంటే, అదే పంచభూతాలతో తయారైన బొమ్మకి జ్ఞానం లేదు. కాబట్టి అదే పంచభూతాలతో తయారైన ఈ శరీరానికి గూడా జ్ఞానం లేదు. అది గూడా జడ పదార్థము, అజ్ఞాన స్వరూపము. కాబట్టి అది తెలుసుకునేందుకు అవకాశం లేని వస్తువు. అందుకని అది కారణం కాదు. ఇంతకది. అంతవరకొచ్చాం గదా! తర్వాత చూద్దాము. కార్యేషు జ్ఞానాత్ ఇంకొక విషయమేంటంటే, ఇదే పంచభూతాలకి మళ్ళీ స్వతంత్రంగా వాటికి తెలివితేటలు లేవు. ఒకవేళ ఇంత మాత్రానికే విషయం తెలిసిపోతూ ఉన్నదంటే, పోనీ కుండలాగా తయారైన శరీరానికి జ్ఞానం లేకపోయినా పర్వాలేదు గానీ, పంచభూతాలకు కారణానికి ఉండొచ్చు గదా! అంటే అవి కూడా అజ్ఞానమే. ఎందుకు అంటే మట్టి పాటికి ఏదైనా తెలుసుకుంటుందా? నిప్పు పాటికి ఏదైనా తెలుసుకోగలదా? వాటికి తెలివి లేదు. పంచభూతాలకు ఇండిపెండెంట్‌గా తెలివి లేదు. పంచభూతాలతో తయారైన శరీరాలకు, రూపాలకు తెలివి లేదు. ఒకవేళ ఉన్నది అంటే అన్ని కార్యాల్లో అదే జ్ఞానం ఉండాలి. అదే పంచభూతాలతో తయారైన నీ శరీరానికి జ్ఞానం కలుగుతూ ఉన్నది అంటే, అదే పంచభూతాలతో తయారైన బొమ్మలకి నువ్వు తయారు చేసిన బొమ్మలకి గూడా జ్ఞానం ఉండాలి. లేదు కదా! కాబట్టి ఈ రెండిటి ప్రమాణంగా మనం తెలుసుకోగలిగిందేంటంటే, కారణమైన ఆ శరీరమని నువ్వు చూపిస్తున్నావు గదా! నేను అనుకుంటూ. ఆ శరీరానికి కారణమైన పంచభూతాలకే జ్ఞానం లేదు. ఆ పంచభూతాలతో తయారైన అన్ని కార్యాలకు, కుండలకు, వాటికి, వీటికి జ్ఞానం లేదు. ఉండవలసొస్తుంది ఒకవేళ అట్లా అయితే. పోనీ పంచభూతాలకి జ్ఞానం లేదండి. పంచభూతాలు కారణమే. వాటి కారణంగా రూపాలన్నొస్తాయి గానీ, పంచభూతాలు అజ్ఞానమే. అజ్ఞానంతోటి ఉంటాయి. కార్యాలకు మాత్రం అంటే పంచభూతాలతో తయారైన మీనాల్లాంటి వాటికి మాత్రం జ్ఞానం ఉంటుంది అంటే, పోనీ మీనా అన్న రూపానికున్నది. మీనా అన్న రూపంలాగా తయారైన అవే పంచభూతాలతో తయారైన బొమ్మలకి, కుండలకి వాటికి ఉందా? లేదు గదా! పోనీ దాన్ని పక్కన బెట్టు. అదే కార్యము. అదే కార్యము మళ్ళీ రేపు మీనా అన్న శరీరం పడిపోయిందంటే, ఏమి లేకపోవడం వల్ల మీనా అన్న కార్యంలో ఆ జ్ఞానం లేకుండా పోయింది. ఉంటే అన్ని కార్యాల్లో, అన్ని కాలాల్లో ఆ జ్ఞానం ఉండాలి గదా! అన్ని కార్యాల్లో ఉండదు, అన్ని జ్ఞానాల్లో ఉండదు. అసల ఆ కార్యాలకి కారణమైన భూతాల్లో గూడా ఉండదు జ్ఞానం. ఇంత అజ్ఞానంతోటి ఉండగా, ఎక్కడ బడితే అక్కడ అజ్ఞానమే ఉంటే, అట్లాంటప్పుడు
అదిగో కంటెదురుగా ఏదో ఉంది నువ్వు జూడు. చూసావా? దాని పేరు చెట్టు అని చూసేది, దాని గురించి తెలుసుకునేది ఏది? ఇవైతే గావు. ఇంతవరకు మనమొచ్చాము అని ఆ 2 సూత్రాలతో చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత సూత్రము అజ్ఞానాత్ చ. ఎందుకు తెలియట్లేదు అంటే అజ్ఞానం వల్ల. జ్ఞానము లేకపోవడం ఒక విషయము. అజ్ఞానంతో ఉండడము ఒక విషయము. కాబట్టి వాటికి ఎన్ని రకాలుగా జూసినా గూడా కుండల్లాగా, బొమ్మల్లాగా తయారైన శరీరాలకి సొంతంగా జ్ఞానం లేదు. అవి కనిపెట్టలేవు. కళ్ళుంటే ఉన్నాయి. ఆ కంటితో అది చూస్తూ ఉంటుంది శరీరము. అదేంటో అని తెలుసుకుంటుంటుంది. కానీ ఆ చూస్తూ ఉన్నది, తెలుసుకుంటూ ఉన్నది 2 శరీరం కాదు. దాని వెనకాల ఏదో ఉన్నది. దాని గురించి మనం ఆలోచిస్తున్నాము. తర్వాత ఇంకో విధంగా దీన్ని ఆలోచిద్దాము. అన్యదేవ హేతుః ఇతి అనపదేశః. ఏదో వేరే కారణమున్నది. ఏదో వేరే అన్యత్ హేతుః ఉన్నది. వేరే కారణమున్నది. ఈ పైన చెప్పుకున్న కారణాల వల్ల 4, 5, 6 సూత్రాల్లో చెప్పుకున్న కారణాల వల్ల ఈ దేహమైతే అపదేశము హేతువు కాదు. సహా అనపదేశః. ఎందుకు? ఈ 3 కారణాలకు మనం ఇంకా కొన్ని జాగ్రత్తగా ఎక్కువ గూడా కలుపుకొని చూసుకున్నాం. కాబట్టి ఇదైతే శరీరమైతే అనపదేశం అది కారణం గాదు. శరీరం వల్ల మనకేం తెలియట్లేదు. అసలేదో చనిపోయిన తర్వాత ఎందుకు? బ్రతికుండగానే నిద్రపోయిన తర్వాత నిద్రపోతూ ఉన్నప్పుడు ఒక్కోసారి కళ్ళు తెరుచుకొని నిద్రపోతూ ఉంటే కూడా కంటి ముందు ఏమైనా ఉంటే గూడా తెలీదు మరి. శరీరానికే తెలిసేటట్టుంటే ఏం జరిగిందని ఆ నిద్ర సమయంలో తెలియట్లేదు. పోనీ నిద్రపోతున్నప్పుడు కళ్ళు మూసుకొని పడుకుంటాను గాబట్టి తెలియట్లేదంటే పోనీ అది పక్కన బెడదాము. ఎవరో తాకితే గూడా ఒక్కొక్కసారి తెలియదు మరి. శరీరము బయటే ఉండగా ఎవరైనా శరీరాన్ని తాకుతూ ఉంటే గూడా మరి తెలియదు. ఈ కారణాలన్నిటి వల్ల శరీరమైతే తెలుసుకుంటూ ఉన్నది కాదు. అది అనపదేశము. అది హేతువు గాదు. మరి ఏది హేతువయిండొచ్చు అంటే అన్యతేవ వేరేదేదో ఉన్నది. అదేంటో చూద్దాము. ఆ వేరేది ఏది ఉన్నది, దేనివల్ల ఇదంతా జరుగుతూ ఉన్నది అని ఆలోచిద్దాము. అన్యత్యేవ హేతుః ఇతి అనపదేశః. అర్ధాంతరం హి అర్ధాంతరస్య అనపదేశః. అర్ధాంతరం అర్ధాంతరస్య అనపదేశః. ఒకదానికి ఒకటి కారణం ఎట్లా అవుతుంది కాదు. ఇంకొక రకంగా ఆలోచిద్దాం దీన్ని. ఇప్పుడు అవే పంచభూతాలతో ఏదో శరీరం తయారైంది ఆ పాంచభౌతికమైన దేహము. అందులో ఏవో కళ్ళు, చెవులు అట్లాంటివన్నీ ఉన్నాయి. ఇంద్రియాలు. అవే పంచభూతాలతో ఆకాశం, గాలి, నిప్పు, నీరు, భూమి మొదలైనవి తయారయ్యాయి. ఇప్పుడు ఆ బయట ఉన్న పాంచభౌతికమైన పదార్థాలున్నాయి గదా! పంచభూతాలున్నాయి గదా! పంచభూతాల నుంచి భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం వీటికి రూపము, రసము, గంధము అన్న విషయాలున్నాయి. వాటిని గుణాలు అంటాము. ఎక్కడి నుంచొచ్చాయి మళ్ళీ మనం మర్చిపోరాదు. రూపము, రసము, గంధము, రుచి, వాసన ఇట్లాంటివన్నీ ఎక్కడి నుంచొచ్చాయి? పంచభూతాల వల్లే వచ్చాయి. పంచభూతాల వల్లే ఇవన్నీ వచ్చాయి. కాబట్టి పంచభూతాలకి గుణాలు మన రూపరస గంధాలు అట్లాంటివి. పంచభూతాలతోటే తయారైంది మీన అన్న శరీరము. మీన అన్న శరీరానికే కన్ను, ముక్కు అట్లాంటివన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈ పంచభూతాలతో తయారైన శరీరానికున్న కన్ను, ముక్కు, చెవు వీటితోటి పంచభూతాలలో నుంచి వస్తున్న రసము, గంధము, రూపము మొదలైనవి తెలుసుకోవాలి అంటే వేరే వేరే అర్ధాంతరాలవి. అవి వేరు, ఇవి వేరు. అక్కడి నుంచే వచ్చాయి గాని అవి వేరు, ఇవి వేరు. కాబట్టి ఒకదానికి ఒకటి కారణం ఎట్లా అయితుంది? ఆ పంచభూతాల నుంచి వచ్చిన వాటికి, అవే పంచభూతాల నుంచి వచ్చిన వీటికి పంచభూతాలు కారణమై ఉంటే
ఈ 2 ఒకదాన్ని ఒకటి తెలుసుకోవడం అన్నది ఎట్లా కుదురుతుంది? అక్కడి నుంచే వచ్చాయి. వేరు వేరుగా ఉన్నాయి. కాబట్టి ఒకదానికొకటి కారణం గాదు. అవే పంచభూతాల నుంచి వచ్చిన శరీరము, శరీరానికున్న ఇంద్రియాలు, అవే పంచభూతాల నుంచి వచ్చిన అవే పంచభూతాలకి ఉన్న పంచ తన్మాత్రలు, అవి ఒకదానికొకటి కారణమయ్యేందుకు అవకాశం లేదు. ఎందుకు? చూద్దాము. చాలా రీజన్స్ ఉన్నాయి. అర్థాంతరం హి అర్థాంతరస్య అనపదేశః అంతవరకొచ్చావు గదా నువ్వు. వేరే వేరే అర్థాలుండడం వల్ల ఒకదానికొకటి కారణం గాదు. అందుకని కన్ను ఒక రూపాన్ని చూస్తుంది అంటే, కన్ను రూపాన్నే ఎందుకు చూడాలి? రుచినెందుకు చూడకూడదు? చూసిన రూపాన్ని తెలుసుకోవాలి. అది ఎప్పుడు అదే పని జేయాలి. ఇట్లాంటివన్నీ జరగడానికి వేరే కారణం ఉంటుంది. వేరే వేరే అర్థాలు ఒకదానికొకటి కారణం గావు. ఎందుకు అంటే చూద్దాము. 9వ సూత్రంలో. సంయోగి సమవాయి ఏకార్థ సమవాయి విరోధి చ. సంయోగి సమవాయి అని ఒకటి, ఏకార్థ సమవాయి అని, విరోధి సమవాయి అని కొన్ని ఉన్నాయి. సంయోగి సమవాయి అంటే ఏమి? ఇప్పుడు ఈ శరీరం ఉన్నది గదా! మీన అన్న శరీరం ఉన్నది. ఆ శరీరానికి చర్మం ఉన్నది. ఈ శరీరం వల్ల చర్మం వచ్చిందా? శరీరం వల్ల చర్మం వచ్చిందా? రాలేదు గదా! చర్మము వాటన్నిటితో పాటు కలిపి శరీరం వచ్చింది. శరీరం అంటే ఇవన్నీ కలిపి ఒక గ్రూపు. శరీరం వల్ల చర్మం అట్లాంటివి రాలేదు. చర్మము, శరీరము 2 ఒకటేసారి వచ్చాయి. కలిసి ఉంటాయి అంతే. కలిసి ఉంటాయి. వాటిని కలిపి ఒక పేరు పెట్టి పిలుస్తాము. వేరు వేరుగా చర్మము, రక్తము, మాంసము, కంటి గుడ్డు అట్లాంటివన్నీ ఇంద్రియాలన్నిటిని, ఆర్గన్స్ అన్నిటిని వేరు వేరుగా చెప్పుకుంటాం గానీ, కలిపి శరీరం అని పిలుస్తాం. కాబట్టి శరీరం వల్ల చర్మము, కంటిగుడ్డు, చెవి, తమ్మె ఇవన్నీ వచ్చాయని మనం చెప్పలేము. కలిసి ఉన్నాయి అంటే మాత్రం అది సంయోగి సమవాయి. కాక ఏకార్థ సమవాయి అని ఇంకొకటుంటుంది. ఇదెట్లా ఉంటుంది అంటే, మట్టి వల్లే కుండ తయారైతుంది. మట్టి వేరు, కుండ వేరు గాదు. రూపం వేరంతే. మట్టి వల్లే కుండ తయారై ఉండడం వల్ల, ఆ 2 కలిసి ఉంటాయి. అయితే ఇప్పుడేమంటే, ఆ కుండలో రూపము ఉంటుంది, స్పర్శ ఉంటుంది. శబ్దం గూడా ఉంటుంది. కుండను కొడితే శబ్దం వస్తుంది. అట్లాంటివన్నీ ఉంటాయి. కుండలో స్పర్శ ఉంటుంది, రూపము ఉంటుంది. 2 జూసుకుందాం. ఇప్పుడు ఈ స్పర్శ, ఆ రూపము 2 అదే అర్థంలో, అదే పదార్థంలో ఉంటాయి. దాని పేరు ఏకార్థ సమవాయి. ఒకే పదార్థంలో చాలా ఎక్కువ గుణాలేమైనా ఉంటే అవన్నీ ఒక దాంట్లో ఉన్నాయి అని చెప్పుకుంటాము. దాని పేరు ఏకార్థ సమవాయి. లేదా ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే, ఉన్న వాటికి ఒకదానికి ఒకటి విరోధం అంతా ఉంటుంది. ఒకదానితో ఒకటి విరోధమై ఉంటుంది. వేరు వేరుగా ఉంటాయి. ఈ విరోధి సమవాయి గురించి, ఏకార్థ సమవాయి గురించి ఇంకా కొన్ని ఉదాహరణలతోటి ఇక్కడ చెప్తున్నారు. సంయోగి సమవాయి, ఏకార్థ సమవాయి, విరోధి చ. అది చూసుకున్నాక ఇప్పుడు 10వ సూత్రంలో కార్యం కార్యాంతరస్య అని చెప్తూ ఉన్నారు. ఈ కార్యం కార్యాంతరస్య ఏమి అంటే, ఒక కార్యంలో వేరే గుణాలు కూడా ఉండొచ్చు. అవే గుణాలు వేరే కార్యంలో గూడా ఉండొచ్చు. కార్యానికి గుణాలు మారొచ్చు. ఒకే కార్యంలో ఎన్ని గుణాలైనా ఉండొచ్చు. ఒక కుండలో శబ్దము, స్పర్శ, రూపము ఉన్నట్టు ఆ రకంగా ఉంటే అది ఏకార్థ సమవాయి. కాక విరోధి సమవాయులు ఇంకా కొన్ని రకాలుగా ఉంటాయి. విరోధి అభూతం భూతస్య. అభూతం భూతస్య అంటే భూతస్య ఆల్రెడీ ఒకటి జరిగిందనుకోండి. అది జరక్కపోతే జరిగిన దానికి జరగనిది వ్యతిరేకంగా ఉంటుంది. ఏదో నేల తడిసి కనిపించిందనుకోండి. నేల తడిసి కనిపిస్తే, ఓహో! వర్షం కురిసుంటుంది. ఎందుకు అంటే ఆకాశంలో మబ్బులు ఇంతకు ముందుండే, ఇప్పుడు లేవు. ఇంతకు ముందు ఆకాశంలో మబ్బులుండే, ఇప్పుడు ఆకాశంలో మబ్బులు లేవు.
ఇంతకుముందు నేల తడిసి లేదు. ఇప్పుడు తడిసి ఉన్నది. అని భూతము జరిగిన వాటిని చూసి అంతకన్నా ముందు జరగనిది చెప్పుకోవచ్చు మనము. కాబట్టి వర్షము ఇప్పుడే పడ్డట్టున్నది. ఇంతకు ముందు పడినట్టు లేదు అని అట్లా ఇంతకు ముందు జరిగినది అభూతం జరగని దాని గురించి చెప్పుకోవచ్చు. జరిగినది చూస్తూ జరగనిది మనము చెప్పుకోగలిగితే దాని పేరు విరోధి సమవాయి అని పిలుస్తారు. జరిగిన దాన్ని చూసి జరగనిది కనిపెడితే విరోధి సమవాయి. లేదా భూతం అభూతస్య జరగలేదనుకోండి, దాన్ని చూసి జరిగిన దాన్ని కనిపెడతాము. అదిగో నేల తడవలేదు కాబట్టి, ఆకాశంలో మబ్బులు ఉన్నాయి గాబట్టి, వర్షం కురవలేదు అని కనిపెడతాము. జరగని దాన్ని చూసి ఏమి జరిగిందంటే వర్షం పడలేదు. అది జరిగింది. అని మనం కనిపెడతాము. దాని పేరు భూతం అభూతస్య. జరగని దాన్ని చూసి జరిగింది కనిపెడితే భూతం అభూతం. జరిగిన దాన్ని చూసి జరగనిది కనిపెడితే అది అభూతం భూతం. ఇంకొక రకంగా గూడా దీన్ని చూడొచ్చు. భూతః భూతస్య జరిగిన దాంతోటి జరిగింది చెప్తే అది కూడా ఒక్కొక్కసారి విరోధం కావచ్చు. జరిగిన దాంతోటి జరిగేది గూడా జరుగుతూ ఉన్న దాంతోటి జరుగుతూ ఉన్నది గూడా విరోధం కావచ్చు. నీటికి నిప్పు విరోధము. ఆ రకంగా గూడా ఉండొచ్చు. కాబట్టి రకరకాలుగా విరోధాలన్నీ ఉంటాయి. ఒకదానితోటి అసలు వాటికే ఈ రకంగా ఉండగా వీటన్నిటిని కలిపి తెలుసుకుంటున్న వాడెవరో తెలుసుకోవాలి మనం. వీటిని వేరు వేరుగా చూసినా తెలియట్లేదు. కలిపి చూసినా తెలియట్లేదు. కాబట్టి వీటి వెనకాల ఉన్నది తెలుసుకోవాలి మనము. ప్రసిద్ధి పూర్వకత్వాత్ అపదేశస్య ప్రసిద్ధి పూర్వకం ఇప్పుడు పైదాకా 13వ సూత్రం దగ్గర నుంచి పైదాకా చెప్పుకున్నాం మనం. పైన ఇక్కడ ఇంద్రియార్థాలు తెలుస్తూనే ఉన్నాయని మొదటి సూత్రం దగ్గర నుంచి 13 సూత్రం దాకా చెప్పుకున్నవన్నిటి వల్ల మనకు తెలిసిందేంటంటే ప్రసిద్ధంగా తెలుస్తూ ఉన్న విషయాలు మాత్రం తెలుస్తూ ఉన్నాయి. ఇవి మాత్రం కారణం కాదని కూడా మనకు తెలుస్తూ ఉన్నది. కాబట్టి తెలిసిన ఈ విషయాల్ని బట్టి ఏది అపదేశం అని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇవి మాత్రం కాదు. ప్రసిద్ధి పూర్వకత్వ అపదేశస్య అప్రసిద్ధః అనపదేశః సన్ సందిగ్ధః చ అనపదేశః అప్రసిద్ధః అనపదేశః అప్రసిద్ధం తెలియని కారణం ఏమైనా ఉంటే ఆ కారణము తెలియకుండా ఉండి చాలా సందిగ్ధాన్ని కలిగిస్తున్నది. మనకిప్పుడు ఏం కావాలంటే ప్రసిద్ధంగా తెలుస్తూ ఉన్న దాని వల్ల కారణం తెలుస్తుంది. ప్రసిద్ధంగా తెలియకపోతే దానివల్ల మనం ఇప్పుడు కారణం తెలుసుకోలేకుండా ఉంటే, అప్పుడు ఆ కారణము తెలియకుండా ఉండడం అన్నది సందిగ్ధంలో ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని ఈ సందిగ్ధావస్థలో నుంచి ఒక జవాబుని మనం కనిపెట్టాలి. ప్రత్యక్షంగా చూసిన వాడితోటైతే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు కారణం అని తెలుస్తుంది గానీ, దేన్ని బట్టి కారణం ఏంటో తెలుస్తుంది. దేన్ని బట్టి మనకు కారణం ఏంటి అని ఎట్లా తెలుస్తుంది అని మనం చూసుకుంటూ వెళ్ళాలి. ప్రయత్నం చేద్దాము. ఇంతకీ ముఖ్యంగా నేను నేర్చుకున్నది ఏంటి అంటే, ఈ మీనా అన్న దేహము స్థూల శరీరము, జడ పదార్థము దానికి తెలిసేందుకు అవకాశం లేదు. ఆ వెనకాల ఏమి ఉన్నది అని చూసుకుంటున్నాం మనం. ఇది మాత్రం ఖచ్చితం. అనుమానం లేదు. మీనాను చూపించుకుని ఇది నేను అనుకుంటూ అహంకారం ఉంటది. ఈ ఆలోచన ఇంతవరకు జాగ్రత్తగా ఆలోచించుకున్నామంటే, ఈ దేహం మీద అభిమానం నేను అన్న ఆ మోహం వెంటనే తొలగిపోతుంది. అంత ఉపకారం చేస్తున్న కాణాదులకు, వారి వైశేషిక సూత్రాలకు నమస్కారము. ఇవాళ మనము ఇక్కడ ఆపుదాం. ఇక్కడి నుంచి చూసుకుంటూ వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.